beautiful girl, do you really wanna get on the floor? Oh my, pretty girl, let's get a rock and a roll. Oh my, beautiful girl, do you really wanna get on the floor? Oh my, pretty girl, let's get a rock and a roll. చారుశీలా స్వప్న బాల యవ్వనాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబలా. మస్త్ టైం పాస్ లో ట్రావెల్ చేసిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం. మీరు మా మస్త్ టైం పాస్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు మేము చాలా అభినందిస్తున్నాము. మరి మా మస్త్ టైం పాస్ లో ఎలాంటి సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తామో మేము బాగా ఇంట్రొడక్షన్ ఇస్తాము. మరి మా ఇంట్రొడక్షన్ మీరు వినాలి అంటే 11 నుంచి 12 వరకు మస్త్ టైం పాస్ చూడండి, మస్త్ టైం పాస్ లో ట్రావెల్ చేయండి. హలో, నమస్తే సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సో మచ్. మరి ముందుగా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ జర్నీని స్టార్ట్ చేయబోయే ముందు సేఫ్టీ మెజర్స్ చెప్తాను, దయచేసి గమనించండి. మీరు మీ సీట్స్ లో నుంచి అస్సలు కదలొద్దు. బ్రేక్స్ వచ్చినా ఏం జరిగినా కానీ మీరు టీవీ ఛానల్ ని మాత్రం మార్చొద్దు. మీ టీవీ రిమోట్ ని పక్కన పెట్టుకోండి. కావాలంటే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు మ్యూట్ పెట్టుకోవచ్చు, కానీ మా లొల్లి వినడానికి మాత్రం మీరు హై వాల్యూమ్ పెట్టుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మరి గెటప్ స్పెషల్ లో అర్థమైపోయింది కదా, కాజల్ ఇవాళ ట్రైన్ హోస్టెస్ గా వచ్చేసింది. మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ట్రైన్ హోస్టెసా? అవును సార్, మీరు ఎక్కింది దేంట్లో అనుకుంటున్నారు? మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఎయిర్ హోస్టెస్ కాకుండా ట్రైన్ హోస్టెస్ కదా ఉండేది. ఓకే, అంటే ఇప్పటిదాకా నేను హెయిర్ హోస్టెస్ కలిసాను, వాళ్ళతోనే సర్వీసెస్ తీసుకున్నాను. మరి ఫర్ ది ఫస్ట్ టైం ట్రైన్ లో కూడా హోస్టెస్, హౌ కమ్? మీరు హెయిర్ హోస్టెస్ కూడా చూసారా సార్? యా, హెయిర్ వ్యాక్సింగ్ అన్ని చూసిన. దానికి కూడా హోస్టెస్ ఉంటారా సార్? యా, ఐ టేక్ ఆల్ సర్వీసెస్ ఫ్రమ్ ఆల్ ద హోస్టెస్. సూపర్ సార్, మీరు గ్రేట్. ఎందుకంటే మా ప్యాసింజర్స్ అందరూ గ్రేట్. తుసి గ్రేట్ హో, తుసి भी గ్రేట్ హో సార్. సలాం అలైకుం. ఎందుకు సార్ హిందీ మాట్లాడితే ఉర్దూ మాట్లాడినట్టు కాదు సార్. మీకు లాంగ్వేజెస్ గురించి కూడా నేర్పిస్తాను సార్. మా ఎక్స్ప్రెస్ లో, మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో జర్నీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా లాభాలు ఉంటాయి సార్. ఆ లాభాలన్నీ కూడా మీరు లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైన్ స్టార్ట్ అవుతున్నట్టుంది, మీరు కూర్చొని బెల్ట్ పెట్టుకుంటారా? పెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి ఏం చూస్తున్నారు సార్? సాక్స్ బాగున్నాయని చూస్తున్నా. దీన్ని సాక్స్ అన్నారు, స్టాకిన్స్ అంటారు. ఓకే, అండ్ మీరు కూడా బాగా స్టాక్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ స్టాక్ ఎట్ మీ లైక్ దట్ సార్. ఓకే, మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ అంట, హెయిర్ హాస్టెస్ అంట. ఇలా థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ లో కాజల్ గారు ట్రైన్ హాస్టెస్ గా మనల్ని ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారంట. ఇప్పటిదాకా మన లైఫ్ లో వచ్చేసి అందరూ కూడా హెయిర్ హాస్టెస్ ని చూసారు, కానీ ట్రైన్ హాస్టెస్ కనుక ఉంటే ఎట్లాంటి సర్వీసెస్ అందిస్తారు, ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు, ఎట్లా మనందరికి బాగా సర్వీస్ అందిస్తారో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మన మస్త్ టైం పాస్ థర్స్డే స్పెషల్ లో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్ మీకు? సేఫ్టీ డౌట్లు అడిగితే అప్పుడు మీకు మీరే ఆపాలి. ఎవరిచ్చారా మనకి జాబ్? చేసుకుంటూ వచ్చేస్తారు. ఎవరో ఇస్తే ఎందుకు తీసుకుంటాం సార్? మాకు మేమే సృష్టించుకుంటాం, మాకు మేమే చేసుకుంటాం కదా. అలాగే అనిపిస్తున్నారు. అరే, డొమెస్టిక్ ఫ్లైట్లు ఎక్కిపోతారు వాళ్ళు, యూఎస్సీ మేము కూడా హాస్టల్స్ అయిపోదాం అనుకుంటారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే తెలుస్తుంది. ఇది ఇంటర్నేషనల్ కాదు సార్, ఇది నేషనల్ కన్నా రీజనల్. ఇది ఇంటర్నేషనల్ కాదు సార్, నేషనల్ కన్నా రీజనల్. చూస్తున్నారు కదా, ఇలాగే నవ్విస్తుందా లేకపోతే ఇబ్బంది పడుతుందా, ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ చెప్తుంది, ఎలా మనల్ని గంట సేపు ట్రావెల్ చేయిస్తూ ఉంటుందో మనం చూడాలి. బట్ దానికంటే ముందు మన షో స్టార్టింగ్ ఎలా చేస్తాము, సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్ తో చేస్తాం. రైట్, చాలా మంది మిస్ కాల్స్ ఇస్తూ ఉన్నారు, రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్ కాల్ ఇచ్చిన వారికి కాల్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. సార్, మీరు ఈ ట్రైన్ లో ఏం చేయకూడదు, జస్ట్ కూర్చోవాలి. ఏమైనా చేయాలంటే మేమే చేయాలి సార్. సో నేనే మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తాను సార్. కదా, ఓకే. ఒకటైతే వచ్చింది. వచ్చింది అదే, అంటే హోస్టెస్ ఎలా చేస్తారు అదే చేస్తున్నారు. నిజంగా మేమేమి చేయకుండా మాకు అన్ని వాళ్ళే చేస్తూ ఉంటారు. మరి కాసేపు నాకు బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. మరి ఆ బాడీ పెయిన్స్ కి ఈ హోస్టెస్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఓకే, వెరీ సింపుల్ సార్. ఒక టాబ్లెట్ వేస్తాం అంతే. అన్ని టాబ్లెట్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. మీకు ఏ టాబ్లెట్ కావాలంటే ఆ టాబ్లెట్ వేస్తాము. ముందు మాత్రం నవ్వుల టాబ్లెట్ వేయడానికి ఒక ప్రాంక్ కాల్ చేస్తున్నాము, విని ఆనందించండి. హలో సార్,
మీరేం చేయకూడదు, నేనే చేస్తాను. దీని బతుకు దొరికింది ఛాన్స్, ఇంకా నేనేం చేయలేదు షోలో, మొత్తం ఇదే చేసుకుంటుంది. అమ్మయ్యా వీడి నుంచి నాకు విముక్తి, విడుదల అన్నట్టు ఎంజాయ్ చేస్తా అనిపిస్తుంది నాకైతే. ఎస్ సార్, ఆ బ్రేస్లెట్ కి కూడా వచ్చింది విడుదల. పెట్టు, నేనేం చేసుకోకూడదు, నువ్వే పెట్టాలి. పెడతాను సార్, కానీ మాట్లాడాక. హలో హలో, నమస్కారం సార్, ఎంటీపీ ట్రైన్ హోస్టెస్ మాట్లాడుతున్నాను సార్ నేను. మీరు లాస్ట్ టైం ట్రైన్ జర్నీ చేసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా? మీరు? నేను ఎంటీపీ ట్రైన్ హోస్టెస్ ని మాట్లాడుతున్నాను సార్. మేము ఒక కొత్త ఏజెన్సీ స్టార్ట్ చేశాము. మేము ట్రైన్స్ లో కూడా ఎయిర్ హోస్టెస్ ని పంపిస్తున్నాం సార్. ఏజెన్సీనా? అవును సార్, ఏం ఏజెన్సీ? ఎంటీపీ ఏజెన్సీ సార్. మేము ట్రైన్ హోస్టెస్ ని సప్లై చేస్తూ ఉంటాం సార్. ట్రైనా? అవును సార్. సో మీరు లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్ లో మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయో ఏమన్నా చెప్పండి సార్. దాన్ని బట్టి మేము రాసుకొని మా ట్రైన్ హోస్టెస్ కి ట్రైనింగ్ ఇస్తాం సార్. మరి చెప్పండి. మీరు లాస్ట్ టైం ట్రైన్ జర్నీ ఎప్పుడు చేశారు సార్? గుర్తులేదు, నేను 7th క్లాస్ లో చేసిన అంతే. 7th క్లాస్ లో కాదు. జనరల్ గా మీరు ఎక్కువగా ట్రావెల్ చేసే ఊర్లు ఏంటి సార్? ఏంటండి? ఎక్కువగా మీరు ట్రావెల్ చేసే ఊర్లు ఏంటి? ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తూ ఉంటారు? ఎక్కువగా చెప్తే ఒక 1 year తర్వాత నేను బల్లార్లో తర్వాత అంతే. బల్లార్ టు దరూరి. ఇది ఏ రాష్ట్రం సార్? మాదే. అంటే తెలుగు రాష్ట్రాలేనా సార్ ఈ ఊర్లు? తెలుగు. ఓకే, ఎప్పుడు విననట్టుగా అనిపిస్తాను. ట్రైన్స్ ఉన్నాయా సార్? రైల్వే స్టేషన్స్ ఉన్నాయా? మాకు ఇక్కడైతే లేవండి. రైల్వే స్టేషన్స్ లేవు. అయితే మీకోసం మేము రైల్వే స్టేషన్స్ ఏర్పాటు చేస్తాం సార్. ట్రైన్ ట్రాక్స్ కూడా వేయిస్తాం సార్. దానిలో ట్రైన్స్ అరేంజ్ చేసి ట్రైన్ హోస్టెస్ కూడా అరేంజ్ చేస్తాం సార్. మీకోసము, మీ ఊర్లో ఉన్న వాళ్ళందరి కోసం సార్. ఆల్రెడీ మా ఊరికి టైం వచ్చిందండి. ట్రైన్ వచ్చేసిందా సార్? మరి ఇంకే సార్, కంగ్రాచులేషన్స్. నేరుగా ఉంది మీరు. ఏంటి సార్? ఏం లేదండి. మీరేమండి? మాది హైదరాబాద్ సార్. హైదరాబాదా? అవును సార్. బాగుందా సార్? కొంచెం స్లోగా మాట్లాడండి, కొంచెం స్లోగా మాట్లాడండి. అంటే నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడిస్తున్నానా సార్? చాలా ఫాస్ట్గా. అంటే మాకు కొన్ని లైన్స్ ఇస్తారు సార్, అవి బట్టి పట్టేస్తాం అనమాట. మేము టకటక అవే మాట్లాడుతూ ఉంటాము. రోజు అవే మాట్లాడేసరికి స్పీడ్ ఎక్కువైపోయి అట్లా స్పీడ్ గా మాట్లాడుతూ ఉంటాం సార్. ఐఎమ్ సో సారీ సార్. నేను కొంచెం స్లోగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను సార్. మీ పేరేనండి? నా పేరు కోమలి సార్. కోమలినా? కోమల. మీకు కోమల అని నచ్చితే కోమల అని పిలవండి, కోమలి అని నచ్చితే కోమలి అని పిలవండి. మీరు ఎలా పిలిచినా పిలుస్తాను సార్. కోమల బాగుందా? ఇవాళ నుంచి నా పేరు మార్చుకుంటున్నాను సార్, కోమల అని. చెప్పండి సార్, ట్రైన్స్ లో మీరు ఎప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? ఆ ఇబ్బందులు ఏంటి? నేను నోట్ చేసుకుంటాను. పేపర్ పెన్ పట్టుకొని ఉన్నాను. చెప్పండి సార్, చేతులు నొప్పి వస్తున్నాయి. అవునా? అవును. ఇప్పుడు వరకు అయితే నాకే ఇబ్బందులు లేవు. సూపర్ సార్. ఎలాంటి సర్వీసెస్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో చెప్పండి, రాసుకుంటాను. అదే అండి, ఇప్పుడు వరకు అయితే నాకు ఏ ఇబ్బంది లేవు. ఇప్పుడు ఏమన్నా జర్నీ చేస్తే ఇబ్బందులు రావచ్చు అంతే. జర్నీ చేయండి సార్. ఒకవేళ ఇబ్బందులు కలిగితే నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి సార్, ఇదే నంబర్ కి. ఇది నా పర్సనల్ నంబర్ సార్, నోట్ చేసుకోండి. పర్సనల్ నంబర్ అండి? అవును సార్. నాది అయ్యో సార్, అయితే నోట్ చేసుకోండి సార్. నేను నంబర్ చెప్తాను, గుర్తు పెట్టుకుని తర్వాత మళ్ళీ కాల్ చేయండి నాకు. ఒక్క నిమిషం ఉందండి. చెప్పండి మేడం. 77 320 77 మరి 77 మళ్ళీ 77 సార్, మళ్ళీ 3 మళ్ళీ 2 మళ్ళీ ఒక 1 మళ్ళీ 3 మళ్ళీ 2 మళ్ళీ ఒక 1 సార్, 0 కాదు ఇప్పుడు 1. 77320 77321 77320 కరెక్ట్ సార్. మేము కాల్ చేస్తుంది మస్త్ టైం పాస్ నుంచి. నా పేరు కోమల, కోమలి కాదు, నా పేరు కాజల్. ఓకే అండి, నాకు ఇప్పుడు నంబర్ చూసిన తర్వాత గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా? ఫైనల్లీ గుర్తుపట్టామన్నమాట. సూపర్. నీ పేరేంటి? మురళి అండి. మురళి గారు, ఒక అందమైన అమ్మాయి మాట్లాడితే చాలా అండి, అది ట్రైన్ గురించో ఎయిర్ గురించో దేని గురించో లేకుండా నెంబర్ల దాకా వచ్చేస్తారా అండి? ఏది లేదులే, పొద్దున్నే అందరికి మంచిగా మహాభారతాన్ని వినిపించారు తెలుసా. మీరు ఎంత కక్కుర్తి అనేది క్లియర్ కట్ గా అందరికీ తెలిసింది కూడా మురళి గారు. ఆడుకుంటున్నారా? నేను కూడా ఆడుకుందామని.
నేనే కాదు ప్రాంక్ చేయడం, మీరు కూడా ప్రాంక్ చేయాలని చెప్పేసి ప్రయత్నించారు. తర్వాత నెంబర్ చెప్పినాక రియలైజ్ అయ్యారు అని ఇది మస్తు టైం పాస్. గుర్తుపట్టాను అంతే. వెరీ గుడ్. రెగ్యులర్ గా చూస్తుంటారు మస్తు టైం పాస్? చేస్తామండి. వెరీ గుడ్ అండి. ఎవరికైనా చెప్పాలా? ఫ్రెండ్స్ వచ్చి అనిల్. ఓకే ఆగండి సార్, మీరేం చేయకూడదు, నేనే చేస్తాను సార్. మీ ఫ్రెండ్స్ అందరికి మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ తరపు నుంచి స్పెషల్ గా ఈ ట్రైన్ హోస్టెస్ నుంచి హాయ్, నమస్తే అండ్ మీకు బాయ్ సార్. ఓకే అండి. యాత్రికర్ కృపయా ధ్యాన్ దే. ఇవాళ మస్తు టైం పాస్ లో నాకు ఎలాంటి పని పెట్టకుండా మొత్తం షోని దబ్బేద్దామని ప్రయత్నిస్తుంది ఇవాళ గెటప్ స్పెషల్ లో ఉన్నటువంటి మన ట్రైన్ హోస్టెస్ కాజల్. దయచేసి గమనించగలరు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయకూడదు సార్, ఏం చెయ్యాలి అని కూడా అడగండి సార్. మీరు అలా కూర్చోండి, ఎందుకంటే మీరు రెస్ట్ తీసుకోవడమే మాకు కావాలి, మీ సుఖ ప్రయాణమే మాకు సుఖవంతం. నా సుఖమే మీరు కోరుకుంటున్నారా? మీ సుఖ ప్రయాణం కోరుకుంటాం సార్. ఓకే. నా సుఖ ప్రయాణం అంటే నేను సుఖంగా ఉంటే సుఖ ప్రయాణమే జరుగుతుంది అంటే మీరు ఇండైరెక్ట్ గా నా సుఖాన్ని మీరు కోరుకుంటున్నారు. Direct గానే కోరుకుంటున్నాను సార్. ఒక ట్రైన్ హోస్టెస్ కోరుకుంటుందంటే దానికి మించిన సుఖం ఇంకేం ఉంటుంది చెప్పండి. ఇందాక మన ప్యాసింజర్ కి హికప్స్ వస్తున్నాయి. నో సార్, తీసుకొస్తున్నాను సార్. మీకు గ్లాస్ లో కావాలా బాటిల్ లో కావాలా? ఏదో ఒకటి తొందరగా ఇవ్వ తల్లి. గ్లాస్ లో పోయినా సార్, తాగండి సార్. గ్లాస్ ఏంటి నీట్ గా లేదు? తాగండి సార్, ముందు హికప్స్ రావట్లేదా ఇప్పుడు? కవర్ కవర్. వామిట్ చేసుకోండి సార్. మా సర్వీస్ మీకు నచ్చిందా సార్? మేడం నాకు కొంచెం ఆకలిస్తుంది మేడం, ఏమైనా పెడతారా? మీరు నన్ను మేడం అని పిలవక్కర్లేదు సార్, కాజల్ అని పిలవండి చాలు. అండ్ బై ద వే ఫుడ్ మెనూ ఇంకొక 10 minutes తర్వాత వస్తుంది సార్, అప్పటి వరకు కొంచెం ఓర్చుకోండి. అండ్ మనం ఎంటర్టైన్మెంట్ పార్ట్ లోకి కూడా వెళ్ళాలి కదా. సో నెక్స్ట్ కాలర్ కి కాల్ చేసేద్దాం. నేను కూర్చుంటాను సార్. సార్ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి సార్. అమ్మ తల్లి, జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది. ఇప్పుడు దాకా సేఫ్టీ మెజర్మెంట్స్ నువ్వు చెప్పలేదు. సారీ సార్, మీ హెల్త్ కాన్షియస్ లో పడి నేను మర్చిపోయాను సార్. సేఫ్టీ మెజర్స్ ఇప్పుడు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు కూడా జాగ్రత్తగా వినండి సార్. ట్రైన్ లో ఫ్యాన్ కనుక తిరగకపోతే మీరు వేళ్ళు గట్రా పెట్టి ఊపకండి సార్. నన్ను పిలవండి, నేను వచ్చి తిప్పుతాను సార్. ఓపెనర్లు ఉండవు కదా ఫ్యాన్ ని తిప్పడం అంటే వేలుతో ఊపడం సార్, దాన్ని తిప్పడం అంటారు కదా. ఓకే సార్, అలా చేయండి సార్. మీకు నిద్ర వస్తే కనుక నన్ను పిలవండి సార్, నేను బ్లాంకెట్ ఇస్తాను సార్ మీకు. ఓకే. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ప్రొహిబిటెడ్ ఇన్ ట్రైన్ సార్. సో మీరు స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి చేయకూడదు సార్. అండ్ మీకు ప్లేయింగ్ కార్డ్స్ లాంటివి ఆడాలనిపిస్తే నా క్యాబిన్ కి వచ్చేయండి సార్, మన ఇద్దరం ఆడుకుందాం. వావ్, ఇలాంటి సర్వీసులు ఉన్నాయా? కానీ ప్లేయింగ్ కార్డ్స్ అవి అమ్మ నాన్న ఆట వచ్చు. ఏ ఆట అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు మెయిన్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంది సార్. ఎందుకంటే చాలా మంది మిస్డ్ కాల్ ఇచ్చి మెసేజెస్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు సార్. వాళ్ళలో మనం కుసుమకి కాల్ చేసి మాట్లాడదాం సార్. అండ్ మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి కూడా మీరు ఆవిడకి కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి సార్. అమ్మా కుస్మా, అట్లా అనకూడదు సార్, కొంచెం క్లాస్ గా మాట్లాడండి. హాయ్ కుస్మా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ చేతు. హాయ్ హాయ్ ఇద్దరు. హాయ్ కుసుమ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు సుఖంగా ఉండాలి, మీ ప్రయాణాలన్నీ సుఖవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్స్ అండి. మస్త్ టైం పాస్ థర్స్డే స్పెషల్ లో గెటప్ స్పెషల్ లో కాజల్ ట్రైన్ హోస్టెస్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తుందండి కుస్మ గారు. ఓకే అండి. సో మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చైతు గారు మీకు చెప్తారండి, వినండి. ఓకే అండి. ట్రైన్ లో మనకి సుఖం కావాలి అంటే పడుకోవాలనిపిస్తే వీళ్ళు వచ్చి దుప్పటిస్తారంటండి. ఓకే, బ్లాంకెట్ బ్లాంకెట్ ఇస్తారంట. సిగరెట్ మందు లాంటివి ట్రైన్ లో తాగకూడదంట. ఏమన్నా ఆటలాడుకోవాలనిపిస్తే ఈ క్యాబిన్ లోకి వెళ్ళి ఆడుకోవచ్చు అంట. అది ఏ ఆట అయినా సరే తర్వాత చెప్తుందంట ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే. అండ్ ఫ్యాన్ పని చేయకపోతే వేళ్లతో దాన్ని ఊపకూడదంట. ఓకే. కావాలంటే ఆమె పిలిస్తే ఆమె ఊపుద్దంట. ఓకే అండి, ఫ్యాన్ అయితే ఓకే. ఒకవేళ మనం ఏసీ కోచ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏసీలో కూడా ఫ్యాన్స్ ఉంటాయి కదా మేడం. ఏసీ కోచెస్ లో కూడా ఏసీ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది. ఒకవేళ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ ఏమైనా ఉండి మీకు ఉక్కపోతగా ఉంటే అప్పుడు మీరు ఫ్యాన్ వేసుకోవాలి అనుకుంటే అప్పుడు అది ఒకవేళ తిరగకపోతే దాని గురించి నేను మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు కుసుమ గారు? నేను టీచర్ అండి. ఓకే. సో పిల్లలందరినీ ఎక్స్కర్షన్స్ తీసుకెళ్తున్నప్పుడు ఈ ట్రైన్ హోస్టెస్ కూడా తీసుకెళ్ళండి. పిల్లలందరూ బతుకు నాశనం అయిపోయేలాగే చేసుకుంటది. డెఫినెట్ గా అండి.
మేము బతుకుల్ని నాశనం కాదు సుఖవంతం చేస్తాం. బతుకుని నాశనం ఎందుకు, సుఖవంతమే చేస్తారు, అదే చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం, మీరు అర్థం చేసుకున్నందుకు. ట్రావెల్ చేస్తున్న ఈ మనిషి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మేడం. ఎందుకు అంటే మేడం వచ్చిన కాడ నుంచి ఏమీ లేదు మేడం. అదే ఏరోప్లేన్ లో వెళ్తే వాళ్ళు రాగానే చక్కగా క్లాత్ ఇచ్చి చేతులు తుడుచుకోగానే వెంటనే చాక్లెట్స్ తీసుకొస్తారు, బిస్కెట్లు తీసుకొస్తారు, క్రీమ్ తీసుకొస్తారు, కేకులు తీసుకొస్తారు, ఏం కావాలంటే అది తినచ్చు. ఇక్కడ మాత్రం వెయిట్ 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 అండ్ వెయిటే చేస్తుంది. ఎందుకంటే మీరు బాగా వెయిట్ ఉన్నారు కదా సార్ అందుకు. అవును చేతు, పాపం కాజల్ ఇందాక నుంచి అదే చెప్తుంది. అర్థం చేసుకోవట్లేదు మేడం. సరే కుస్మ గారు ధన్యవాదాలు, ఉంటామండి. నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్తాను, మీరు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అండి, మీరు నాకు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Our pleasure. Okay, bye. Thank you so much for joining with us. Have a wonderful day. Bye madam. Okay, bye. బాయ్. సో కుసుమ గారు లాగా మీరు కూడా మా మస్తు టైం పాస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సింపుల్ గా ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 77. మీరేం చెప్పకూడదు, మీరేం చేయకూడదు సార్, నేను చెప్తాను. చెప్పాలని ఉందా సార్? మీ సుఖమే మాకు ఇంపార్టెంట్ కాబట్టి మీరు చెప్పాలి అని ఉంది అంటే నేను మీకు ఛాన్స్ ఇచ్చేస్తాను సార్. చెప్పుకో. లేదు సార్ పర్వాలేదు చెప్పండి. 7732073321 ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, సరదాగా మాట్లాడొచ్చు. మీరు కనుక ఎనర్జెటిక్ గా మాట్లాడితే ఎవ్రీ వెన్స్డే మా మస్తు టైం పాస్ లో లక్కీ కాలర్స్ లో మీరే కూర్చోవచ్చు, మాతో కలిసి మస్తు టైం పాస్ చేయొచ్చు. చూసారా, ట్రావెల్ చేసేదానికన్నా యాంకరింగ్ చేస్తేనే నాలో ఉన్నటువంటి ఎనర్జీ బయటకు వస్తుంది. అదే ట్రావెలింగ్ అంటే పడుకోవడమే కదా సార్. మీరు ఎక్కడ మనం పడుకోనియట్లేదు, కూర్చొనియట్లేదు, తినేయట్లేదు, కలనేయట్లేదు మేడం. ఇది స్కూల్ కాదు సార్. అక్కడ మీరు రైట్ కి వెళ్ళి స్ట్రైట్ గా వెళ్ళి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఉన్నాయి సార్. లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఉంది, రైట్ సైడ్ వెస్టర్న్ ఉంది. మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు సార్. దీనికి ఇండియన్ వెస్టర్న్ ఎందుకు? మీరు డిసైడ్ చేసుకోవాలి సార్, మేము అట్లాంటివి మాట్లాడకూడదు. ఓకే, నవ్వు రావట్లేదు, ఆకలేస్తుంది. సార్ కి ఆకలేస్తుంది కాబట్టి నేను వెంటనే ఫుడ్ అరేంజ్ చేస్తాను, కానీ దానికన్నా ముందు ఇంకొక కాలర్ తో మాట్లాడి ఆ తర్వాత మీకు బ్రేక్ ఇచ్చేస్తాను సార్. అందుకే కాల్ చేసేద్దాం, వివేక్ కి మాట్లాడేద్దాం. హలో చెప్పొచ్చా? చెప్పండి సార్. అమ్మయ్యా. హలో హలో, హాయ్ వివేక్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారండి? చాలా బాగున్నామండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను సార్ అని అవసరం లేదండి, చైతు అని పిలవండి. ఎలా ఉంది, బాగుందా? ఎవరండి? కాజల్ అగర్వాల్ బాగుందా? కాజల్ అగర్వాల్ చాలా బాగుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో బిజీగా ఉంది. ఇక్కడ కాజల్ ఉంది, మాట్లాడండి. అదేనండి కాజల్ అండి. ఓ కాజల్, కాజల్ అగర్వాల్ తో పోలుస్తున్నారా సార్? మీరు కాజల్ రెడ్డి అని వచ్చి మేడం మీకు చాలా, ఎందుకంటే మీరు మాట్లాడే పద్ధతి నాకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డాన్స్ చేస్తున్నారు కదా, సూపర్ మైండ్ బ్లాక్ అట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది మన ఫస్ట్ టైం తెలుగులో వస్తుంది కదా, అందులో చూస్తాను నేను. ఏంటబ్బా ముందు ఈ కాన్సెప్ట్ అనేది మంచిగా పెట్టారంట మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ కోసమే మాలాంటి వాళ్ళు అట్లా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్. మీరు ఇంకేంటో చెప్తున్నారు సార్, చెప్పండి సార్ వింటాను. మీకు చెప్పాలంటే నేను చాలా 7 లోకల్లో నుంచి వెంకటస్వామి దిగిన చెప్పాలంటే నాతో ఇంకా కాదండి. ఎందుకంటే మీరు సూపర్ అండి, మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ లో కనిపిస్తారు. ఎవరికి డబ్బులు ఇచ్చేయచ్చు కాల్. చూడండి వివేక్ గారు నన్ను అనుమానిస్తున్నారు. చైతుకి కుళ్ళండి, నన్ను ఎవరన్నా పొగిడితే చాలు ఓ కుళ్ళు పడిపోతాడు, డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను అంటాడు. కాల్ అదే కాలేరా. వివేక్ గారు మేము కూడా బట్టలు వేస్తున్నాం, మేము కూడా డిఫరెంట్ బట్టలు వేస్తున్నాం, మా గురించి కూడా మాట్లాడచ్చు. మీరైతే అదేమంటారు పంజాబీ డ్రెస్ వేసినట్టు చాలా బాగుందండి. కాదు సార్, కుర్తా పైజామా సార్, పంజాబీ డ్రెస్ వేస్తాను సార్. కానీ ఈ రోజు మాత్రం ఈజ్ వెరీ బ్యూటిఫుల్ గ్యాంగ్. మీరు ఒకరు, నెక్స్ట్ కాజల్ గారు చాలా, ఎందుకంటే ఏంటమ్మా ఇంత మేకప్ సూపర్. తిడుతున్నారు అర్థం కావట్లేదు సార్. ఏంటప్పా ఇంత మేకప్ అంట, సూపర్. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ వివేక్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
ఓకే సేమ్ కూడా అందా అనుకున్నాను చేతు. మీకు అర్థమైంది ఎక్కడి నువ్వు ఎక్కడి నుంచి అని అడిగాను కదా, అప్పుడే చెప్దాం అనుకున్నాను. కానీ మన కాలర్స్ దేవుడు లెక్క కాబట్టి నేను ఏం అనలేదు. నువ్వు కూడా ఏమనుకో, మనసులోనే పెట్టేస్తా. లేదు నాకు అర్థమైపోయింది. వివేక్ కూడా కాజల్ తో పాటు నెక్స్ట్ బెడ్ లో పేషెంట్ అనుకుంటారు హాస్పిటల్ ఇచ్చి. సేమ్ ఇద్దరు ఒకే టైప్ లో మాట్లాడుతున్నారు. నేను ఇందాకే గుర్తుపట్టేశాను. ఇంకా మీకు చాలా సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేయాలి సార్. వారికి నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదు, సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంట. ఉన్న సర్వీసెస్ ఏంటో చెప్పి తగలనండి అమ్మా. అదే సార్, మీకు మంచి ఫుడ్ అరేంజ్ చేస్తాను, ఆ తర్వాత మంచి బెడ్ కూడా అరేంజ్ చేస్తాను సార్. ఐ మీన్ అదే ఇప్పుడు మీరు కూర్చున్న సోఫాని అది చాలా మంచి బర్త్ అవుతుంది సార్. ఆ బర్త్ ని నేను అరేంజ్ చేస్తాను. స్పెషల్ లో కాజిలియా ట్రైన్ హోస్టెస్ గా ఉంది. దొరికింది ఛాన్స్ అని చెప్పేసి నాకు ఒక డైలాగ్ కూడా ఇక్కడ మొత్తం డైలాగ్ అదే తీసుకొని చెప్తుంది. అట్లీస్ట్ వెల్కమ్ బ్యాక్ అని చెప్తామని చెప్పేసి ఇలా తీసుకొని చెప్పేస్తాను. అమ్మయ్య సార్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీరు ఏం తినకుండానే మీకు అంత ఎనర్జీ వచ్చిందంటే మీకు ఈ ఫుడ్ అవసరం లేదు సార్. తీసుకోండి బాబు, సార్ కి ఫుడ్ అవసరం లేదు, టైం వచ్చినప్పుడే ఇద్దాము. నువ్వు నిజంగా ట్రైన్ హోస్టెస్ ఏనా? నీకు బాయ్లు అసిస్టెంట్లు ఎవరు ఉండరు, ఏది చేసినా నువ్వే చేయాలా? నేనే చేస్తాను సార్, నేనే చేస్తాను సార్ అని చెప్పేసి నా డైలాగులు కూడా తీసుకొని నువ్వే చెప్తున్నావు. ఈ విషయానికి వస్తే ఎందుకు అసిస్టెంట్ కాదు సార్, మీకోసం ఏమన్నా చేయాలంటే మేమే చేస్తాం, మా కోసం ఏమన్నా చేయాలంటే మా అసిస్టెంట్స్ ఉంటారు సార్. నా కోసం నాకు ఆకలిస్తుంది. మీరు అంత ఎనర్జీగా మాట్లాడుతున్నారు కదా, మీకు ఆకలి తినకపోయినా ఇంత ఎనర్జీగా మాట్లాడుతుంటాను, కానీ ఆకలి అనేది పొట్ట కోసం కాబట్టి కొంచెం ఏమైనా పెడతాం. ఓ ఆకలి అనేది పొట్ట కోసం గొంతు కోసం కాదు అని కొత్త పాయింట్ చెప్పారు చైతు గారు. చెప్పట్లో హలో, నేను ఆకలి చెప్పాను కానీ మెనూ కార్డ్ ఏం తీసుకోలేదు, ఏమి ఆర్డర్ చేయలేదు. మా స్పెషాలిటీ అదే సార్. మీరు ఏం కోరుకుంటారో మాకు ముందుగానే తెలిసిపోతుంది. ట్రావెల్ చేసే వాళ్ళ రుచులు అభిరుచులు అండ్ వాళ్ళ డైట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మేము ఆల్రెడీ ఆలోచించుకొని డిసైడ్ చేసుకుని పెట్టుకుని ఉంటాం సార్. సో మీరు ఆర్డర్ చేయాల్సిన పనే లేదు సార్. మీకేం కావాలో మాకు అన్నీ తెలుసు, ఎందుకంటే మీరు పులుసు. ఓకే, ఇది ఎంత? ఇప్పుడు ఏం అవసరం లేదు సార్, తిన్నాక చెప్తాం సార్. అవునా? ఓకే, ఏంటిది? మీకు కర్డ్ రైస్ అంటే ఇష్టం కదా సార్, అందుకే కర్డ్ రైస్ లో ఆనియన్స్ కూడా వేయించి మీకు చాలా మంచి డైట్ ని ఇస్తున్నాం సార్. అందులో మీరు కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు సార్. పోయినా సార్ వాటర్? వావ్, బాగుందా సార్? యమ్మ. మీరు తింటుంటే నాకు కూడా నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి సార్. వీడి కక్కుర్తి మొహం తినడానికే ట్రైన్ ఎక్కినట్టున్నాడు. ఇట్లా తెచ్చానో లేదో పరా తినేస్తున్నాడు సార్. కావాలంటే మేము తినిపిస్తాం సార్ మీకు. లేదు, అయ్యో సారీ అండి. ఇంకెందుకు సార్, అయిపోయింది. ఒక్క ముద్ద మిగిల్చారు సార్. ఒక్క ముద్ద మేమెందుకు సార్, మీరే తినండి. తినిపించండి, పర్లేదు. సర్వీసెస్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి కదా. దీనిలో పచ్చిమిర్చి ఉంది సార్, అది చూస్తుంటే చాలా బాగా తినాలనిపిస్తుంది సార్. తిన్నా సార్? వద్దు. తిన్నా సార్? వద్దు. తిన్నా సార్? ఇప్పుడు తెలుస్తుంది కదా ఎవరో కకృతి, నన్ను కకృతి అని చెప్పేసి. ఇది చూసారు ఎంత కకృతి పడుతుందో. ఇది ఆట సార్, ఇది కూడా ఎంటర్టైన్మెంట్ లో ఒక భాగం. వావ్, హాస్యం, నైస్ ఎంటర్టైన్మెంట్. అమ్మ చేతి ముద్ద, తర్వాత ఈ ట్రైన్ హోస్టెస్ ముద్ద చాలా కమ్మగా ఉంది. బాగుందా సార్? పడమ గెటప్ వేసిన, పిచ్చమ్మ గెటప్ వేసిన, ట్రైన్ హోస్టెస్ గెటప్ వేసిన, పిచ్చి మాత్రం దాంతోనే ఉంటుంది, ఎక్కడికి పోదనిపిస్తుంది. ఎందుకు సార్ అలా అంటారు? నా క్యారెక్టర్ మీకు తెలుసు కదా. యాక్షన్ చేయండి సార్, ఓవర్ యాక్షన్ వద్దు. నెలలు నిన్నోళ్ళు కూడా ఇలా కక్కుకోరేమో. వీడు ఎవతారం చి పట్టండి సార్. బాగుంది. నిద్ర ఎస్ షూర్ సార్, పిల్లో ఉంది, బ్లాంకెట్ ఉంది, నేను కూడా ఉన్నాను సార్. కానీ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు స్లీప్ సార్. మీరు ఇంకాసేపు ఆగాలి. చాలా మంది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు కదా సార్, వాళ్ళలోంచి హాసినికి ఇప్పుడు మనం కాల్ చేద్దాం. హాయ్ హాసిని, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. Hi, Chetu. How are you? I am super fine. How are you? I'm fine, Chetu. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? Chetu. ఏంది? ఫీవర్ వచ్చింది అంటున్నా. అయ్యో ఫీవర్ వచ్చిందో? అయ్యో నా బుజ్జి బంగారం, చిట్టు తల్లి, కన్నా బుజ్జి, నీకు ఫీవర్ వచ్చిందా అమ్మా? సార్ ఆగండి సార్, మీరేం చేయకండి. కన్సోల్ కూడా మేమే చేయాలి. మీకు టాబ్లెట్ ఇవ్వనా? హాసిని ఒకసారి ఆను. పారాసిటమాల్. ఇప్పుడు నీ ఫీవర్, కోల్డ్ అన్ని తగ్గిపోతాయి మేడం. అవునా కాదు, థ్యాంక్ యూ.
అవును, తగ్గిపోయింది. సూపర్. మీరు మా షోకి కాల్ చేసి మా షోని ఇలానే ఆదరిస్తూ ఉండండి, మేము కూడా తగ్గిపోతాం. హాసిని చెప్పాల్సింది. నీ వాయిస్ లో బేస్ సూపర్ చేతు, అసలు మాట్లాడితే మస్తు ఉంటావు తెలుసా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడకపోతే బాగున్నా? మాట్లాడకపోతే కూడా ఉంటావు కానీ నీ వాయిస్ అని ఇంకా కేక్ ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు హాసిని? నిజామాబాద్. నిజామాబాద్. ఏం చేస్తూ ఉంటావు? నేను బీఫార్మసీ చదువుతున్నా. ఓకే. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్సా? ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ లేరు. ఓకే సరే. ఇవాళ మస్తు టైం పాస్ థర్స్డే స్పెషల్ లో కాజల్ ట్రైన్ హోస్టెస్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంది. సో ఆ ట్రైన్ హోస్టెస్ కి ఎలాంటి సర్వీసెస్ నీకు కావాలో అడుగు. అలాగే నువ్వు ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసావో చెప్పు. తను రెక్టిఫై చేసుకుని మళ్ళీ అవి రిపీట్ కాకుండా చూసుకుంటుంది. ఓకే, మేము పేపర్ పెన్ తో రాసుకుంటాం. ఓకే ఓకే కాజల్. సో చెప్పండి. సో నేను ట్రైన్ లో ట్రావెల్ చేశాను. అది నైట్ టైమ్స్ అన్నమాట. ఓకే. కాసేపు పడుకుందామని పడుకుంటే సమోసే అని పక్కకి వెళ్తారు. అలా కాకుండా నువ్వు మాత్రం కాల్ చేసి ఎవరికి కావాలో వాళ్ళకే అందించాలన్నమాట, అందరినీ డిస్టర్బ్ చేయకుండా పర్సనల్ గా. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు మేము ట్రైన్స్ లో బటన్స్ పెట్టాము, సమోసే చాయ్ చాయ్ అని రాకుండా అన్ని సర్వీసులు అన్ని అమ్మకాలు మేమే చేసుకుంటాం సార్. మ్యామ్ ఎగ్జాక్ట్లీ. సమోసా ఎవరికి డిస్టర్బ్ కాకుండా. ఎగ్జాక్ట్లీ. మా సర్వీసెస్ లో సమోసా, టీ, జామకాయలు, చెనక్కాయలు, పులిహార, దద్దోజనం, బ్రెడ్ ఆమ్లెట్ అన్ని ఉంటాయి మేడం. మరి సూప్, టొమాటో సూప్, కట్లెట్ కూడా ఉంది మేడం. ఇన్ని ఐటమ్స్ చెప్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి మేడం. నేను నిన్నే తిన్నాము కట్లెట్. ఓ, మీరు చాలా లక్కీ మేడం. మా ప్యాంట్రీ కార్ లో ఇంకా కట్లెట్స్ రెడీ అవ్వలేదు మ్యామ్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అది ఎప్పుడు చేసినవి? ఇవాళ నిన్న? ఇప్పుడు రెడీ చేస్తున్నాం మేడం, నిన్న మిగిలిపోయిన పిండితో. అసలు కట్లెట్ పిండితో ఎందుకు చేస్తాను మేడం? ఎందుకంటే కట్లెట్ ని ఆల్రెడీ కట్ చేస్తాం కాబట్టి దాన్ని మళ్ళీ జాయిన్ చేయాలంటే పిండి కావాలి కాబట్టి. అస్సలు బాగాలేదు తెలుసా, ఎంత కవరింగ్ చేసినా కూడా విన్ అవ్వలేకపోయావు నువ్వు. సూపర్ హాసిని. మేడం మీరు ఒక పాయింట్ గమనించారా? మీకు బటన్స్ ఉంటాయి మీ నెత్తి మీద. నెత్తి మీద ఉంటాయా? ఇలా ట్రైన్ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళ నెత్తి మీద బటన్స్ ఉంటాయంట అమ్మా. ఒక హెడ్ బ్యాండ్ ఇస్తాము, ఆ హెడ్ బ్యాండ్ లో మీకు ఏం కావాలంటే అది నొక్కుకోవచ్చు. ఏమన్నా కవరింగ్ హ్యాండ్ బ్యాండ్ ఉంటే బాగుంటుంది. ఓకే మేడం, ఇది నోట్ చేసుకున్నాను. హెడ్ బ్యాండ్ కాకుండా హ్యాండ్ బ్యాండ్ ఇవ్వమంటాము. అండ్ మీకు ఇంకో కొత్త సర్వీస్ ని యాడ్ చేసాం మేడం మేము. ఏంటవి? మీరు ఒకవేళ వాష్రూమ్ కి వెళ్ళాలనుకుంటే అక్కడే కూర్చొని వెళ్ళొచ్చా? అదే వస్తుందా? బాత్రూమ్ మా దగ్గరికి వస్తుందా? కాదు మేడం, మీరు చాలా హాస్యం చేస్తున్నారు చైతులాగా. కానీ వినండి జాగ్రత్తగా. మీరు ఒకవేళ బాత్రూమ్ కి వెళ్ళాలనుకుంటే మీరు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఉంటే అయ్యో ఎవరో ఉన్నారే అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చే ఆ హ్యాండ్ బ్యాండ్ లో మీరు చూసుకోవచ్చు బాత్రూమ్ వేకెంట్, బాత్రూమ్ ఫుల్ అనే ఆప్షన్స్ రెండు ఉన్నాయి. బాత్రూమ్ ఫుల్ అని ఉంటే మీరు కాసేపు అక్కడే కూర్చొని వెయిట్ చేయొచ్చు. ఆ తర్వాత వేకెంట్ అని వచ్చిన తర్వాత మీరు వెళ్ళి హ్యాపీగా మీ పని చూసుకోవచ్చు. బాత్రూమ్ ఫుల్ అయిపోయిన వెయిట్ చేయని పరిస్థితిలో కాజల్. ఎగ్జాక్ట్లీ. నీకు బాత్రూమ్ ఫుల్ అయిపోయిన టైంలో నా పొట్ట ఫుల్ అయిపోయి నాకు ఆగకపోతే ఏం చేయాలి? అప్పుడు మీరు ఎమర్జెన్సీ అని ఇంకొక బటన్ ఉంది మేడం అక్కడ, అది నొక్కితే మా బాత్రూమ్ ఇస్తాం మేము మీకు. మీ బాత్రూమ్ లో మీరే ఉంటే ఏం చేస్తారు? మేము ఎలాంటి పొజిషన్ లో ఉన్నా బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే హాసిని వీళ్ళ మనసుకమే వీళ్ళు కోరుకుంటారు. సో ఆబ్వియస్లీ మన ప్రయాణం సుఖవంతం అవ్వాలి అంటే వాళ్ళ సుఖాన్ని కూడా త్యాగం చేసి వాళ్ళు అలాగే బయటకు వచ్చేసి మనకి బాత్రూమ్. అమ్మయ్యా, ఇప్పటికీ మీరు అర్థం చేసుకున్నారు సార్ మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ హాసిని గారు. మీ వల్ల ఇవాళ చైతు గారు కూడా మా సర్వీసెస్ ని, మా సుఖవంతమైన ప్రయాణం గురించి, మా తాపత్రయం గురించి తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us మేడం. Bye. Bye Hasini, it was really lovely talking to you. Bye. Bye.
సూపర్ ఎనర్జెటిక్ గా మాట్లాడావు. వెంటనే వాట్సాప్ లో నీ ఫొటోస్ పంపించేస్తే మా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. నువ్వు కూడా వెన్స్డే స్పెషల్ మస్తు టైం పాస్ లో మాతో కూర్చొని మస్తు టైం పాస్ చేయొచ్చు. ఇందాక ఏదో ఆట ఆడుకుందాం అన్నావుగా. మీరు అన్నారు సార్. అమ్మ నాన్న ఆట పద. కాదు సార్, మస్తు టైం పాస్ లో ఎవ్రీ ట్యూస్డే ఆట ఆడుకుందాం రా అని ఒకటి ఉంటుంది సార్. సో ఆ ఆటల్లో ఇప్పటి వరకు ఆడిన ఏ ఆట అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సార్ మీరు. నో థ్యాంక్స్. రైట్ నో నాకు ఒక ప్రాంక్ వీడియో చూడాలనిపిస్తుంది. బికాస్ నీ మొహం చూసి చిరాకు వచ్చింది. ప్రాంక్ వీడియో చూడాలనిపిస్తుంది. చూపిస్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ సచ్ అ లవ్లీ కాంప్లిమెంట్ సార్. మరి చైతు గారు ఇందాక ఆట ఆడుకుందాం రా అన్నారు కదా, మరి ఏ ఆట ఆడుకుందాం సార్? ఎనీథింగ్. నాకు ప్లేయింగ్ కార్డ్స్ అంటే పిచ్చి, అలాగే అమ్మ నాన్న ఆట అంటే ఇష్టము, అండ్ ఒంగుడు దూకుడు ఆట అంటే. ఎందుకు సార్ మీరు ప్లేయింగ్ కార్డ్స్ గురించి మాట్లాడతారు? మీరు మొన్న కట్టిన 15,000 బెట్ గుర్తొస్తుంది సార్ నాకు. బెట్లు కడతారు, డబ్బులు ఇవ్వరు. కాజల్ పర్సనల్ కాదు కాజల్, ఇది నువ్వు ట్రైన్ హౌస్ చేసి ఇక్కడ నువ్వు కాజల్ కాదు. ఓకే, నాకు నా ఫ్రెండ్ చెప్పింది సార్ మీ గురించి. మీరు చీటింగ్ బాగా చేస్తారంట కదా? అవును, బాగా చేస్తాను. చీటింగే కాదు, ఏదైనా బాగా చేస్తాను. అవునా సార్? మరి చేసి చూపించండి. రెడీ. ఆగండి సార్, తొందరపడకండి, మీకు ఆ అవకాశం కూడా ఇస్తాము. మీరు ఎంత తోపు ఎంత బాగా చేస్తారో కూడా చూస్తాం సార్. అవునా? రెడీ అయితే ఇప్పుడే చేస్తాను. ఇప్పుడే తోపేందో చూపిస్తా. ఇప్పుడే కాదు సార్, టైం ఉందని చెప్పాను కదా. మీరు ఏం చెయ్యాలి, ఎలా చేస్తే మీరు తోపని ప్రూవ్ అవుతుంది అది కూడా చెప్తాను సార్. ఇందాక నేను చెప్పాను కదా, ఏంటది? మీకు టైం ఇస్తాము, మీరు తోపని ప్రూవ్ చేసుకోవచ్చు అని. అవును, ఏం చేయాలి ఇప్పుడు? ప్రాంక్ కాల్ చేసి ప్రూవ్ చేసుకోండి సార్ మీరు ఎంత పెద్ద తోపులో. అది మనకి వన్నతో పెట్టిన విద్య. సరే సార్, నౌ ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. శ్రీదేవి మెసేజ్ చేస్తుంది మహేశ్వరికి కాల్ చేసి ప్రాంక్ చేయమని. సో మహేశ్వరికి కాల్ చేస్తున్నాం సార్, మీరు ప్రాంక్ కాల్ చేయండి. షూర్. హలో హలో మహేశ్వరి మాట్లాడేది. హలో హలో అమ్మా, సిగ్నల్స్ ఉన్న ప్లేస్ రా అమ్మా కొంచెం. ఎవరండి? అమ్మా నమస్తే అమ్మా, నా పేరు లక్ష్మీనారాయణ. చెప్పండి. అమ్మా ఏం చేస్తూ ఉంటావు అమ్మా నువ్వు? నేను డైట్ చేస్తున్నాను. ఏ డైట్ అంటే డైట్ నేర్చుకుంటున్నావా? అవునా అమ్మా, నేను ఎవరో తెలుసా అమ్మా? లక్ష్మీనారాయణ. నాన్నగారు చెప్పారా నా గురించి? ఎవరండి? అదేనమ్మా, సంబంధం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. నా మనవడు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటున్నాడు, చదువుకుంటున్నాడు. నేను నిన్న మొన్న చూశాను, మీ పెద్దోళ్ళతో మాట్లాడాను. నీ ఫోన్ నెంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అమ్మా? ఒకసారి అసలు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. మనది ఏ ఊరు? ఒకసారి లైన్ లో ఉండండి. ఉంటానమ్మా. మీ నాన్నగారు చెప్పారా? హలో హలో ఎవరండి? బాబు ఒకసారి మహేశ్వరికి ఇవ్వమ్మా. నేను మహేశ్వరితో మాట్లాడాక నీతో మాట్లాడుతాను. మీరెవరండి? నేను లక్ష్మీనారాయణ బాబు. లక్ష్మీనారాయణ అంటే ఎవరి తాలూకండి? నువ్వెవరు మాట్లాడేది? సొమ్ముందండి. అవునా, నేను శ్రీదేవి వాళ్ళ తాలూకమ్మా. శ్రీదేవి వాళ్ళకి చుట్టాలు అవుతాను. శ్రీదేవి ఇచ్చింది మహేశ్వరి నెంబరు. అమ్మాయిని నేను మొన్న చూశాను, అమ్మాయితో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఒకసారి అమ్మాయికి మహేశ్వరి ఫ్రెండ్ శ్రీదేవి ఉంది కదా. శ్రీదేవి అంటే ఎవరు? శ్రీదేవి చెప్తారంట. హలో అమ్మా తల్లి, నేను శ్రీదేవి వాళ్ళకి మావయ్యను అవుతాను. సారీ అంకుల్. అదే శ్రీదేవి దగ్గర నెంబర్ తీసుకొని నీకు ఫోన్ చేశాను నాన్న. ఏం లేదు, నా మనవడు ఉన్నాడమ్మా, పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. నీ ఫోటో చూశాను శ్రీదేవి దగ్గర. సో నచ్చావు, ఊరికే ఒకసారి మాట్లాడదాము, మీ పెద్దలు కూడా చెప్పారేమో అని ఫోన్ చేశాను. ఇష్టమమ్మా పెళ్లి చేసుకోవడం? ఇప్పుడు చదువుకుంటావా? సారీ అంకుల్, ఇంకా నేను చదువుకోవాలి, ఇంకా పెళ్లి గురించి ఏమీ ఆలోచించలేదు. అవునా, ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ అట్లా ఏం లేరు కదమ్మా నీకు? లేరండి. మంచిదమ్మా. సరే ఎన్ని సంవత్సరాలకి చేసుకుందాం అనుకుంటున్నావు పెళ్లి? ఏం ఆలోచించలేదు, ఆలోచించాక చెప్తాను. ఓకే, నాన్నగారి పేరేంటమ్మా? మా నాన్నగారి పేరు రుద్రయ్య. ఓకే, అమ్మగారి పేరు? లక్ష్మి. చక్కగా ఉంది, రుద్రయ్య లక్ష్మి పేర్లు. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? పెయింటింగ్ షాప్ లో చేస్తూ ఉంటారు. పెయింటింగ్ షాప్ లో వేస్తున్నారు. ఎంత వస్తుందంటో? బాగానే కూడబెట్టారా మనకి?
అలాంటివి ఏమీ లేవు. ప్రస్తుతం నేను జాబ్ చేసి వాళ్ళని పోషించాలనుకుంటున్నాను. మంచిదమ్మా, అలాగే చేయాలి నాన్న. ఈ కాలంలో పిల్లలందరూ కూడా బాగా కష్టపడి తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మంచి మొగుడు వస్తాడు, మంచి పిల్లలు పుడతారు. అమ్మా, నాన్నగారు వచ్చాక చెప్పమ్మా, లక్ష్మీనారాయణ తాతయ్య గారు ఫోన్ చేశారని నువ్వు నన్ను అంకుల్ అంకుల్ అంటున్నావు. నేను అంకుల్ కాదు నాన్న. అంకుల్ లా మాట్లాడితే అంకుల్ అనుకోకుండా ఇంకేమనుకుంటారు కదా. హలో, అంకుల్ లానే కదా మాట్లాడింది, అబ్బాయిలా మాట్లాడా? మాట్లాడలేదు కదా. తాతయ్య అంటే అబ్బాయి అంటావు నువ్వు. నీ ఎంక మా మధ్యలో దూరి పులియారి వేయాలంటే నీ తర్వాతే. హాయ్ మహేశ్వరి, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. మస్త్ టైం పాస్. మీ ఫ్రెండ్ శ్రీదేవి నీకు ప్రాంక్ కాల్ చేయమంది. చైతు కాజల్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. నీ ఫ్రెండ్ శ్రీదేవి ఉంది కదా, నీకు ఫోన్ చేసి కాసేపు ఆట పట్టించు ఉంది. అందుకే ఫోన్ చేసి ఆట పట్టించా మహేశ్వరి. ఓ థ్యాంక్ గాడ్. ఎక్కడ పెళ్లి అయిపోద్దని భయపడ్డావా? అవును. అయ్యో, ఏమైనా చెప్తావా శ్రీదేవికి? నా నెంబర్ ఇచ్చిందా? నీ నెంబర్ ఇచ్చింది. నిన్నే కాసేపు ఆట పట్టించమంది, ప్రాంక్ కాల్ చేయమంది, అందుకే చేసాం. ఏం చెప్తావు శ్రీదేవికి చెప్పు. శ్రీదేవి, నీకు వినుకొండ వచ్చేగా ఉన్నది, నీ పని చెప్తా. అది శ్రీదేవి, ఎట్టి పరిస్థితుల్లో వినుకొండకి వెళ్ళమాక. అటు వెళ్ళినా ఉంటే జడ్జినగర్ జనారు మహేశ్వరి చేతిలో. ఒక్క దెబ్బకి రెండు పెట్టాలంటే ఇదే. మళ్ళా అటు అక్క తమ్ముళ్ళు ఇద్దరు బకరా అయ్యిండ్రు, మస్తుగా వేసినాం. అది నా తోపు అంటే. పర్లేదు సార్, బానే చేశారు. మరి ఇంకెందుకు రెడీయా? ఏంటి రెడీ? ఆగండి ఆగండి, మీరు తీకండి, మేము తీస్తాం సార్. ఓ, ఈ సర్వీస్ కూడా ఉందా? ఎస్ సార్. యా ప్లీజ్. నాకు నిజంగానే ఏరోప్లేన్ లో ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. బికాస్ ఏరోప్లేన్ లో కూడా ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు. పర్వాలేదు, ఇది లోపల పెట్టుకోవచ్చా సార్? నో, ఇట్స్ మైన్. ఓకే, మీరు అట్లా పెట్టుకొని పడుకుంటారు సార్? ఓకే సార్, మీరు ఇలానే రెడీగా ఉండండి. టీసీ వచ్చే టైం అయింది సార్. టీసీ వస్తున్నాడా? అవును సార్. ఓకే, మీ టికెట్ తీసి రెడీగా పెట్టుకోండి సార్. Sure. నన్ను తీయమంటారా, మీరు తీస్తారా సార్ టికెట్? ఒక్క నిమిషం సార్, టికెట్ ఇవ్వండి సార్. ఇప్పుడు వస్తున్నాడా టీసీ? ఇదిగో ఇక్కడే ఉన్నారు సార్. తీసి రెడీగా పెట్టడం కూడా మా బాధ్యత సార్. ఒక్క నిమిషం. మీరు నాకు మంచిగా ఇచ్చారు. అండ్ పెరుగన్నం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, యూ లవ్డ్ మై సర్వీసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అది కొంచెం రుడ్రు అంటుంది. అది నేను ఇచ్చింది కర్డ్ సార్, మీకేం కాదు. ఇది వస్తుంది. సో ఇప్పుడు వస్తుంది. అది బాత్రూమ్ ఫుల్ ఉంది సార్. బాత్రూమ్ ఫుల్ ఉంది సార్. ఇప్పుడు వస్తుంది. టికెట్ అంటే టికెట్ లేకుండా ప్రయాణం చేశాడనమాట. వీడు ఎప్పుడైతే కర్డ్ ఇట్లా తీసుకురాగానే కర్డ్ రైస్ కక్కుర్తిగా తిన్నాడో అప్పుడే అర్థం అవ్వాల్సింది నాకు, టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నాడు అని. కానీ మీరు మాత్రం టికెట్ లేకుండా ఎప్పుడు ట్రావెల్ చేయకండి. నాలాంటి ఎయిర్ హోస్టెస్ అంటే ట్రైన్ హోస్టెస్ ఒకవేళ పెడితే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. సో ఇవాళ గెటప్ స్పెషల్ థర్స్డే కాజలింక చేతూ మిమ్మల్ని బాగా అలరించారని ఆశిస్తున్నాను. అండ్ ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ గ్రేట్ టైం. అండ్ మీరు కూడా మస్త్ టైం పాస్ లో జాయిన్ అవ్వాలి అంటే 7732077321 ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. విత్ దిస్ కాజలింక చేతూ బై బై చెప్పేస్తున్నారు. యూ గైస్ డోంట్ ఫర్గెట్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.